దేశానికే గ్రోత్ ఇంజన్ విశాఖ గూగుల్ క్లౌడ్ ఏ యాప్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటన. విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ల ఏర్పాటు కోసం సుమారుగా 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడుతుంది. డేటా సెంటర్ల మీద 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ ఉంటే అనుబంధ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఇంకా ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ముంచెత్తనున్నాయో అర్థమవుతా ఉంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తూ ఉంటే మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ మంత్రులుగా సంతోషపడకుండా ఏడుస్తున్నారంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారో స్పష్టమవుతోంది. సెర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికి గ్రోత్ ఇంజిన్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు గూగుల్ వంక చూస్తూ ఉంటే గూగుల్ విశాఖపట్నం వైపు చూస్తూ ఉంది. ప్రతి మనిషి లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా గూగుల్ వాడకుండా నిద్రపోని పరిస్థితి. అదే గూగుల్ విశాఖపట్నం వచ్చి లక్షల ఉద్యోగాలు కల్పించి ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చబోతా ఉంటే, దశ మార్చబోతా ఉంటే దిగజారుడు వ్యాఖ్యలు, సిగ్గుమాలిన మాటలు. టెక్నాలజీ రంగంలో ఏపీలో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్న రోజుగా 2026 ఏప్రిల్ 28వ తేదీ గుర్తుండిపోతుందని చెప్పారు ముఖ్యమంత్రి. గూగుల్ క్లౌడ్ ఏ హబ్ ఏర్పాటుకు మంగళవారం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోహ్లీ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, బీజేపీ ఏపీ చీఫ్ పివిఎన్ మాధవ్, భారతీయ ఎంటర్ప్రైజ్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లోబానా పాల్గొన్నారు. అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. తుర్లవాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 601 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. సాక్షి దినపత్రికలో కనీసం గూగుల్ లాంటి పెద్ద సంస్థ వచ్చిందని చెప్పి వార్త రాయకపోగా అక్కడ రైతులు నిర్బంధించి ఆటవికంగా ప్రవర్తిస్తారంటే వ్యాసం రాశారు. రైతులు సంతోషంగా భూములు చెప్పారు. ఒకరో ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ముందు పెట్టి వీళ్లే రైతులను డ్రామాలు ఆడుతూ ఉంది. మీరు ఎన్ని అబద్ధాలు రాసినా, ఎంత చెత్త వార్తలు రాసినా మీ పేటీఎం కూలీలు కూడా నమ్మడం లేదన్న వాస్తవాలు మీకు తెలుసు. చెత్త వార్తలు రాసి ప్రపంచాన్ని నమ్మిద్దామని ప్రయత్నం చేస్తా ఉంది. గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇచ్చిన రైతులకి మంచి రేటు ఇస్తా ఉంది ప్రభుత్వం. ప్రతి రైతుకి ఇంటి స్థలం ఇస్తా ఉంది, ఇల్లు కట్టుకోవడానికి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉంది గూగుల్ సంస్థ. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాస్తవాలు చెప్పకుండా అబద్ధాలు, కట్టుకథలు, కల్లబొల్లి కబుర్లు, నిష్ఠ దరిద్రుల్ని ప్యానల్లో కూర్చోబెట్టి మాట్లాడించడం. పేటీఎం కూలీలు, జర్నలిస్టులు ఎన్ని చెప్పినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఈ సన్నాసుల మాటలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న సంగతి 2024 ఎన్నికల్లోనే స్పష్టమైంది.